ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన మార్క్స్ బెయాన్ కంపెనీపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిసాంక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్క్స్ బెయాన్ ఫార్మా సంస్థలో రేవంత్ రెడ్డి అల్లుడికి డైరెక్టర్ హోదాలో 16 లక్షల షేర్లు ఉన్నాయని క్రిసాంక్ తెలిపారు. అదే సంస్థలో మరో డైరెక్టర్గా ఉన్న అన్నం శరత్, సీఎం అల్లుడు సత్యనారాయణ డైరెక్టర్గా ఉన్న మరొక సంస్థలో 21 లక్షల షేర్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గొలుగూరి రామకృష్ణ, గొలుగూరి వెంకటరెడ్డి చాలా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈడీ మార్క్స్ బెయాన్ ఫార్మా ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలని ఫిర్యాదులో మన్నె క్రిసాంక్ కోరారు. క్రిసాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించింది. కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మార్క్స్ బెయాన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అయితే ఈ మార్క్స్ బెయాన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయి. 20 లక్షల షేర్లు ఎస్వీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు ఉంది. గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసిందని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. ఆ ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుటుంబ సభ్యులకు రుణాలను దారి మళ్లించారని, ఫ్రాడ్లు చేసిందని, వాటితో ఆస్తులను చేసుకున్నారని, వ్యాపారాలు కూడా మొదలుపెట్టుకున్నారని ఈడీ విచారణ చేస్తుంది. అయితే ఈరోజు కొడంగల్ ఫార్మా చుట్టూ మార్క్స్ బెయాన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో కూడా మరి నిధులు దారి మళ్లించినట్టు ఒక అనుమానం ఉన్నది. కాబట్టి మార్క్స్ బెయాన్ ఫార్మా మీద విచారణ చేయాలని ఈరోజు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన మార్క్స్ బెయాన్ కంపెనీపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిసాంక్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్క్స్ బెయాన్ ఫార్మా సంస్థలో రేవంత్ రెడ్డి అల్లుడికి డైరెక్టర్ హోదాలో 16 లక్షల షేర్లు ఉన్నాయని క్రిసాంక్ తెలిపారు. అదే సంస్థలో మరో డైరెక్టర్గా ఉన్న అన్నం శరత్, సీఎం అల్లుడు సత్యనారాయణ డైరెక్టర్గా ఉన్న మరొక సంస్థలో 21 లక్షల షేర్లు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గొలుగూరి రామకృష్ణ, గొలుగూరి వెంకటరెడ్డి చాలా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారని వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈడీ మార్క్స్ బెయాన్ ఫార్మా ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలని ఫిర్యాదులో మన్నె క్రిసాంక్ కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే వికారాబాద్ జిల్లా లగచర్లలోని ఫార్మా కంపెనీ మార్క్స్ బెయాన్ ఫార్మా కంపెనీ ఏర్పాటుకైతే వరుసగా చుక్కలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి రైతులు తమ భూమిని ఇవ్వబోమంటూ కూడా గతంలో కలెక్టర్పై దాడైతే చేశారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కూడా ఒక ఫిర్యాదు అయితే అందింది. ఈ ఫిర్యాదు వచ్చేసి బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిసాంక్ ఈడీకి ఒక ఫిర్యాదు అయితే చేశారు. ఈ మార్క్స్ బెయాన్ కంపెనీపై విచారణ చేపట్టాలంటూ కూడా సాక్ష్యాధారాలతోని అలాగే కొన్ని డాక్యుమెంట్స్తో ఈడీ అధికారులకైతే ఒక ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు అయిన గొలుగూరి సత్యనారాయణకు సంబంధించి ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటైతే చేయడానికైతే ప్రస్తుతం రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే గొలుగూరి కుటుంబ సభ్యులకు సంబంధించి గతంలోని ఈడీపీలో అనేక ఫిర్యాదులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకు రుణాలు తీసుకొని ఎగవేతకు సంబంధించి అనేక కంప్లైంట్స్ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే గొలుగూరి రామకృష్ణ అలాగే వెంకటరెడ్డికి సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు అందినాయి. ఇప్పుడు రామకృష్ణ కొడుకైన గొలుగూరి సత్యనారాయణకి సంబంధించి ఈ ఫార్మాసిటీ కంపెనీలోని ముఖ్యంగా 16 లక్షల షేర్లు అయితే విలువ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్మాసిటీకి సంబంధించి ఈడీ అధికారులు పూర్తిగా విచారించాలంటూ కూడా ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో గతంలోని ఏదైతే ఈ బ్యాంక్ రుణాలు ఎగవేతకు సంబంధించి గొలుగూరు కుటుంబ సభ్యులు అనేక వ్యాపారాలు అయితే చేశారు. ఆ రుణం తీసుకొని ఆ అమౌంట్లన్నీ కూడా ఇతర వ్యాపారులకు మళ్లించినట్లు అనేక ఫిర్యాదులు అయితే ఈడీ అధికారులకి అందినాయి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి గొలుగూరి సత్యనారాయణ కూడా ఏదైతే ఇప్పుడు ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణకి సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఇందుట్లో అకౌంట్స్కి సంబంధించి విచారణ చేపట్టాలి. ఎందుకంటే గతంలో
బ్యాంకులు తీసుకున్న రుణాలు కూడా ఈ ఫార్మా కంపెనీలో కూడా పెట్టుండొచ్చు అంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే ఈడీ అధికారులకు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా ఈ కంప్లైంట్ని అయితే స్వీకరించారు. దీనిపై విచారణ కూడా చేపట్టనున్నారు. గతంలో ఏదైతే ఇదే కంపెనీ కాకుండా వీళ్ళు చేసిన ఇతర వ్యాపారాలు అంటే గులుగురు కుటుంబ సభ్యులు చేసిన ఇతర వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సంబంధించి అనేక బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నారు. ఆ బ్యాంకు రుణాలు తీసుకున్న తర్వాత వాటిని ఎగవేసిన తరుణంలోని ఈడీ కంప్లైంట్లు అయింది. ఇప్పుడు అదే ఎగవేతకు సంబంధించి ఏవైతే రుణాలు తీసుకున్నారో అనేక వ్యాపారాల్లో పెట్టారు. అలాగే ఇప్పుడు ఈ ఫార్మాసిటీ కంపెనీ కూడా ఏదైతే రామకృష్ణ కొడుకే కాబట్టి సత్యనారాయణ ఇతను కూడా ఈ ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటు చేయడానికి సిద్ధమైన నేపథ్యంలోని ఈ కంపెనీలో కూడా ఆ బ్యాంకు రుణాలు పెట్టుబడులు పెట్టుండొచ్చు అంటూ కూడా ఒక అనుమానంతో, అలాగే మరొక పక్క గతంలో ఉన్న ఈడీ మీద ఉన్న ఫిర్యాదులు, అలాగే మరొక బ్యాంక్ ఎదవేసిన లోన్లకు సంబంధించి డాక్యుమెంట్స్తో బీఆర్ఎస్ నేత క్రిషాంక్ కూడా ఇప్పుడు ఈడీ అధికారులకి అయితే ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ఈడీ అధికారులు దీన్ని స్వీకరించారు. ఇప్పుడు ఒకవేళ దీనిపై ఎంక్వైరీ జరిగితే దీనిపై ఉన్న వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటుకు మాత్రం వరుసగా చిక్కులు ఎదురైతున్నాయని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.